అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం ఏడినందు పిఎం కిసాన్కి సంబంధించి పేమెంట్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తాను. ఓకేనా? అందుకంటే ముందు ఈ 2024వ సంవత్సరంలో మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి మోదీ గారు మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చిన మొట్టమొదటి పథకం మన దేశంలో పిఎం కిసాన్ పథకం. ఓకే, ఈ పిఎం కిసాన్ పథకం ఈ 2024 అక్టోబర్ 5వ తారీఖున 18వ విడతలో భాగంగా ఈరోజు అంటే మధ్యాహ్నం 12 గంటలకి మహారాష్ట్రలో ఈ కార్యక్రమం అయితే జరిగింది. ఓకే, అక్కడ ప్రధానమంత్రి గారు దాదాపు 20,000 కోట్ల రూపాయలని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా రైతులకు బటన్ నొక్కడం జరిగింది. ఓకే, కాబట్టి దాన్ని ఏ విధంగా చెక్ చేయాలి అనే విషయాన్ని మన వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించి మీరు చేయాల్సింది, దీనికి సంబంధించిన పేమెంట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, ఫస్ట్ కామెంట్లోనే ఇస్తాను. లేదా మీరు గూగుల్లో కూడా మునిరత్నం అప్డేట్స్ అని ఎంటర్ చేయండి, అక్కడ ఫస్ట్ లింకే వస్తుంది. మన వెబ్సైట్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనం రాసిన పోస్టులు అన్నీ వస్తుంది. ఓకే, ఇప్పుడే మీరు చూసినట్లయితే లేటెస్ట్ పోస్ట్ కాబట్టి పైనే ఉంటుంది. ఓకే, లేదా కొద్ది రోజుల తర్వాత చూసిన వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం సెర్చ్ బాక్స్లో పిఎం కిసాన్ 18th ఇన్స్టాల్మెంట్ అని ఎంటర్ చేయండి. ఓకే, ఆ పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్షరాలలో ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా వరకు కూడా 90% ఎవరికి అవగాహన ఉండదు. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మొట్టమొదటిగా ఎలా కనుక్కోవాలి, కనుక్కున్న తర్వాత మన పేమెంట్ పడిందా లేదా, పడింటే ఏ బ్యాంకులో పడింది, ఒకవేళ పడకపోతే రీజన్ ఏంటి అనే విషయాన్ని మొత్తం కూడా ఈ వీడియోలో చెప్దాం. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీరు తెలుసుకున్న తర్వాత మళ్ళీ ట్రై చేయండి మీరు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ అయింది కదా, అక్కడ నీకు అక్షరాల్లో ప్రతిదీ కూడా వివరంగా ఇచ్చి ఉంటాను. ఓకే, చూడండి, అక్కడ పేమెంట్ స్టేటస్ లింక్ అని ఇక్కడ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ నంబరు క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ తెలుసుంటే అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఇచ్చినట్లయితే సెండ్ ఓటీపీకి వెళ్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఈ పేమెంట్ వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఓకే, చాలా వరకు కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరికి తెలియదు కాబట్టి అక్కడే అదే కాలంలో అదే పేజీలో పైన నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఒక ఆప్షన్ ఉంది బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటుంది. మీరు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్లు 2 నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి, మీరు పిఎం కిసాన్కి ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ అన్న ఎంటర్ చేసుకోవచ్చు, లేదా మీ ఆధార్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనుకుంటున్నారు. ఓకే, నేను ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను, అంటే ఆ రైతు యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఇస్తాను, దానికి ఓటీపీ వస్తుంది. ఓకే, ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా వస్తుంది. ఓకే, కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని కాపీ చేసుకోండి, లేదా వీలైతే ఒక పక్కన రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ రావాలి. ఓకే, మన వెబ్సైట్లో లింక్ ఇచ్చాను కదా, ఫస్ట్ మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి, క్యాప్చా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓటీపీకి వెళ్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు వివరాలు ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, మొట్టమొదటిగా పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఆ రైతు యొక్క వ్యక్తిగత వివరాలు చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబరు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఆ రైతు యొక్క పేరు, ఇదన్నీ వివరాలు చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ అని ఒకటి ఉంది కదా ఆప్షన్, అక్కడ పక్కన నంబర్ ఉంటుంది, 18 ఉంటుంది, అది 18 ఇన్స్టాల్మెంట్. ఓకే, మీరు ఇక్కడ కూడా గతంలో ఎప్పుడైనా మీకు అమౌంట్ పడిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే అక్కడ 18 ఉంది కదా, గతం 17 కానీ 16th ఇన్స్టాల్మెంట్ కానీ చెక్ చేసుకోవాలంటే ఆ నంబర్ మీరు ఇచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 18 ఉంది కాబట్టి దాన్ని అట్టే వదిలేసి కింద ఎఫ్టీఓ ప్రాసెస్డ్ ఉంది కదా, అక్కడ ఎస్ అని టిక్ ఉండాలి, ఉంది. ఓకే, పేమెంట్ స్టేటస్ దగ్గర ప్రస్తుతానికి అంటే ఈ ప్రోగ్రామ్ ఈరోజు మధ్యాహ్నం స్టార్ట్ అయింది కాబట్టి అమౌంట్ 24 గంటల్లో మీ అకౌంట్లో పడుతుంది అన్నారు. బట్ ఇప్పుడు నేను ఒక రైతుది నేను చెక్ చేస్తే పేమెంట్ స్టేటస్ వచ్చి పేమెంట్ ప్రాసెస్డ్ అని ఉంది, పేమెంట్ ప్రాసెస్లో ఉంది, మీకు పడుతుంది, వెయిట్ చేయండి అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ మీకు పేమెంట్ పడిపోతే, ఓకేనా, నెక్స్ట్ ఆ తర్వాత కింద బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంకులో పడింది చూపిస్తుంది, దానికి ఎదురుగానే ఓకే అకౌంట్ క్రెడిటెడ్ ఉంది కదా, అక్కడ మీకు అమౌంట్ ఎంత క్రెడిట్ అయ్యింది అనేది అక్కడ చూపిస్తుంది. ఓకే, 2,000 రూపాయల అమౌంట్ అనేది అక్కడ చూపిస్తుంది. ఓకే, మీకు ఒకవేళ పేమెంట్ ఫెయిల్యూర్ అయిపోతే అక్కడే కొంచెం పైన ఎఫ్ట్ పేమెంట్ టు బి ఫెయిల్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఆ ఎఫ్టీఓ ఉంది, అక్కడ మీకు రీజన్ తెలుపుతారు, పలానా కారణం చేత మీకు ఇప్పుడు అమౌంట్ వేయలేకపోయా, మీరు టెక్నికల్ ఇష్యూ ఉంటే అది చూపిస్తుంది. ఓకే,
అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మీ దగ్గరలోని ఈ మండలాల్లో అగ్రికల్చర్ ఆఫీస్ అని ఉంటుంది. ఓకే, అక్కడ వెళ్ళి మీ సమస్య మేము స్టేటస్ చెక్ చేస్తే మాకు ఈ విధంగా చూపిస్తుంది సార్ అని చెప్తే అక్కడ మీరు రెక్టిఫై చేసుకుంటే ఫర్దర్గానే మీకు పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ గమనించండి, మీరు అర్హుల లిస్టులో ఉండి కూడా అమౌంట్ పడకపోతే రెండు కలిపి కూడా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో పడే అవకాశం అయితే ఉంది. ఓకేనా, ఇది ఈ విధంగా పిఎం కిసాన్కి మీరే సులభంగా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్తో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి వినయరత్నం.